కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నారు కదా. కాంగ్రెస్ మహిళలకు ఉచితంగా ఇచ్చింది కానీ ఆటో వాళ్ళకు క్యాబ్ వాళ్ళకు గిరాకీ లేదు. వాళ్ళు ఉచితంగా ఇచ్చారు కానీ మరి మా పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. ఉచితంగా లేకుంటే ఆడోళ్ళే ఆటోలో ఎక్కువ ఎక్కుతారు, మగవాళ్ళు అసలు ఎక్కరు. అందుకే మాకు గిరాకీ కూడా డౌన్ అయింది. మరి గవర్నమెంట్ ఏం చెప్తుందో అట్లా మా గురించి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఆటోలో క్యాబ్ల గురించి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? నేను 20 సంవత్సరాలు నడపవచ్చు. ఇంతకుముందు డైలీ ఎంత వచ్చేది మీకు? ఇంతకుముందు అంటే వచ్చేది 1500, 1200 వచ్చేది. ఇప్పుడు అసలు ఆటోలకి బస్సులు ఫ్రీ చేసి నుంచి ఆటోలకు ఆటో ఎక్కినోడే లేదు. మరి మీకు జీవనాధారం ఎలా ఉంటుంది తర్వాత? ఇక తర్వాత అంటే గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఫ్రీ చేసింది. ఆటో వాళ్ళకి ఏం చూపిస్తుందో దారి ఇక గవర్నమెంట్కే తెలియాలి. ఉచిత హామీ లేడీస్ వాళ్ళకని ఇచ్చింది. మరి ఆటోలు క్యాబ్ల పరిస్థితి అయితే గవర్నమెంట్ ఆలోచించాలి. ఇక మగవాళ్ళకి కూడా ఉచిత బస్ టికెట్ ఇస్తే ఆటోలు, ఇక మగవాళ్ళకి ఇస్తే కూడా ఆటోలు మేము అమ్ముకొని రోడ్డు మీద అడుక్కోవాలి. అంతే ఇక అంతే కదా. మరి మీకంటే ఆటో వాళ్ళకి ఏమన్నా పథకాలు తీసుకొస్తే మంచిదంటే అది ఏం పథకాలు వస్తే మంచిది అంటారు? పథకాలు అంటారు, ఇంతవరకు ఎవరు పథకాలు ఇచ్చిందే లేదు ఆటో వాళ్ళకు. ఆటో వాళ్ళకు కూడా ఒక జీవనోపాయం కల్పిస్తే బాగుంటుంది. ఓకే, మరి మీకు కూడా ఏదైనా చేస్తామంటున్నారు కదా రేవంత్ రెడ్డి? చేస్తామంటారు. ఇంతకుముందు కూడా ప్రభుత్వం అనేది చేస్తామని ఏం చేయలే. ఏదో ట్యాక్స్ 500 తగ్గించారు, ఇన్సూరెన్స్ 16,000 చేసిర్రు. ఇందులో 5,000 తగ్గించి మీదికెళ్ళి ఎక్కువ చేస్తే తగ్గించినట్టు ఎట్లా అవుతుంది? కాదు కదా అట్లా. అందుకే మాకు కూడా ఏదైనా ఆలోచించాలి, ఏదన్నా గిరాకుల గురించి. కానీ లేడీస్ వాళ్ళకైతే ఉచిత ప్రయాణం రద్దు చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. నచ్చలే మాకు ఎవరికి క్యాబ్ వాళ్ళకైతే అసలే నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకు ఫ్రీ కావచ్చు కానీ ఇక్కడ మాకు బతుకు తెరువు దెబ్బతింటుంది కదా. అట్లా ఏం చెప్తారు అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆటోలకు కూడా జర చూస్తే బాగుంటుంది. ఈ బస్సుల ఆటోలది కూడా రద్దు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా బతకాలి కదా. అక్కడ ఫ్రీ అన్నాడు, మరి ఆటోలకు కూడా జీవనోపాయం కల్పిస్తే బాగుంటుంది. మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తున్నారు కదా బస్సులో, ఎట్లా ఉంది? 2 daysలో 1 day 2 days అవుతుంది కదా. అసలు 300, 400, 500 బండి కిరాయి వెళ్తలేదు సార్. 450 రూపాయలు బండి కిరాయి. అక్కడ 2 గంటలేమో ఇంట్లో వేస్తలేము. అది పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మళ్ళీ మేము ఆటో నడపాలా నడపదా అనిపిస్తుంది. ఓపారి ఏ జాబ్ చేసినా 10,000, 11,000 ఇస్తున్నారు. మా ఇల్లు అది. ఓకే, మరి మీరు 30 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు అంటున్నారు కదా, సో ఎంత వచ్చేది మీకు డైలీ? డైలీ 1,000 రూపాయలు 500 చేసుకుని 450 రూపాయలు కిరాయి కొట్టేవాళ్ళము. 500, 600, 700 బజార్ ఉన్నాయి సార్. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. నిన్న 300 రూపాయలు చేశాను. నిన్న 400, ఇంకా 150 రూపాయలు నా జోబు నుంచి కట్టి నిన్న 2 పెట్టినా నిన్న. మరి ఇట్లయితే మీకు చాలా కష్టం అయిపోతుంది కదా రాను. అంతేకాదు, ఇప్పుడు ఇంకా ఒక 1 year పోతే ఒకవేళ ఆటో అమ్ముకుందామన్నా కొనే వాళ్ళు లేకుండా పోతారు అంటున్నారు. మరి ఏం చేస్తారు? తప్ప ఇట్టి పరిస్థితి ఆటో ఆఫీస్లో జీవించాలి మేము. ఆ పథకం ఎట్లుంది మామూలుగా? ఆ పథకం మీకు ఎలా అనిపిస్తుంది? పథకం బాగుంది సార్. డైలీ వేజ్ వస్తే మాకు డైలీ వేజ్ వెళ్ళము. అదే డైలీ వేసుకొని తినేవాళ్ళము. మరి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. 3 రోజుల అయితే మరీ ఘోరంగా ఉంది. మామూలుగా ఇప్పుడైతే మీకంటే ఏమన్నా కొన్ని పథకాలు అమలు చేస్తే బాగుంటుంది అంటారా? కొంచెం ఆటోలకు కొన్ని అమలు చేస్తే బాగుంటుంది. అది అమలు చేస్తే చేయరాళ్ళు. గవర్నమెంట్ చేయది, ఏ అమలు చేయది. నేను నా సంధిలు కాదు, 2 ఇళ్ళు. ఆయన హైదరాబాద్ ఉండబట్టి 45 సంవత్సరాలు అవుతుంది. నాది ఏజీ 57 సంవత్సరాలు. కళ్ళమ్మకుండా పార్ట్ జాబ్ తీసుకుంటా నువ్వు ఆటో నడిపించావని 32 ఏళ్ళు అవుతుంది సార్ ఆటో నడపబట్టి.